బ్రేకింగ్ న్యూస్ సుప్రీం ఆదేశాలతో ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ వేగవంతం చేశారు తెలంగాణ స్పీకర్. ఈ క్రమంలోనే దానం నాగేందర్, కడియం శ్రీహరికి మరోసారి నోటీసులు జారీ చేశారు. అనర్హత పిటిషన్లపై అఫిడవిట్ దాఖలు చేయాలని అందులో స్పష్టం చేశారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. ఇప్పటికే అటు ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణలో భాగంగా సుప్రీంకోర్టు అయితే ఆగ్రహం వ్యక్తం చేసింది. అసెంబ్లీ స్పీకర్ పై కూడా దీనికి సంబంధించి 8 వారాలలోపు ఫైనల్ చేయాలంటూ కూడా తుది తీర్పునైతే ఇచ్చింది. అయితే ఈ నేపథ్యంలోనే అటు గడ్డం ప్రసాద్ కుమార్ నుంచి కూడా మరొక్కసారి అయితే నోటీసులు జారీ చేశారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి హేమ లైవ్ అందిస్తారు. హేమ చెప్పండి. సో మరొకసారి కూడా అటు దానం నాగేందర్, కడియం శ్రీహరికి అయితే నోటీసులు జారీ చేయడం మనం చూస్తున్నాము. సో ఇప్పుడు విచారణకి వాళ్ళు హాజరు కానున్నారా? తాజా అప్డేట్స్ ఏంటి? సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఇటు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ఫిరాయింపుల కేసు పైన స్పీడప్ పెంచారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకవైపు హైకోర్టులో కూడా ఇదే విధంగా అప్పట్లో కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు స్పీకర్ పైన. అనంతరం సుప్రీంకోర్టుని ఆశ్రయించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. సుప్రీంకోర్టు కూడా ఏకంగా రానున్నటువంటి నూతన సంవత్సరం మీరు ఎక్కడ సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నారు అంటూ కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా ఇప్పటికే సుప్రీంకోర్టు ఒక గడువునిచ్చింది. ఈ గడువులోపు ఫిరాయింపుల కేసుకు సంబంధించి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి, దానికి సంబంధించిన నివేదిక తమకు ఇవ్వాలి అంటూ కూడా కోరినప్పటికీ స్పీకర్ మాత్రం దీనిపైన కాస్త జాప్యం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగా ఇప్పటి వరకు మొత్తం 10 మంది ఫిరాయింపుల ఎమ్మెల్యేలు ఉంటే కేవలం 4 మాత్రమే విచారించారు. సో మరొకసారి మొన్న సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్ జరిగినటువంటి సమయంలో ఖచ్చితంగా వీళ్ళన్నంత త్వరగా నివేదిక ఇవ్వాలి అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవేళ ఈసారి గనక కోర్టు ఆర్డర్స్ని వినకపోతే, కోర్టు చెప్పినట్టు నడుచుకోకపోతే ఖచ్చితంగా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద కూడా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ ఫిరాయింపుల కేసుకు సంబంధించి నలుగురు విచారణ కూడా కంప్లీట్ అయిపోయింది. మరికొంతమందికి కూడా నోటీసులు ఇచ్చి విచారిస్తాము, 4 వారాల పాటు సమయం కావాలి అంటూ కూడా సుప్రీంకోర్టుని గడ్డం ప్రసాద్ అక్కడ అడిగితే అనంతరం ప్రస్తుతం ఏదైతే 4 వారాల గడువు కూడా ఇచ్చారు. అయితే ఒకవైపు 4 వారాల గడువు ఇస్తే కేవలం ఇప్పటివరకు 4 ఎమ్మెల్యేలను మాత్రమే విచారించారు. ఇంకా 6 మంది ఎమ్మెల్యేలను విచారించాల్సి ఉంది. ఇందులో కీలకంగా మారింది 2 స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అండ్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. వీళ్ళిద్దరూ విచారణ అనేది చాలా కీలకంగా మారింది. వీళ్ళిద్దరు కేసు కూడా చాలా డిఫరెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు ప్రస్తుతం ఫిరాయింపుల కేసుని ఎదుర్కొంటూ ఉన్నారు. పార్టీ మారారు అంటూ కూడా పదే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్తున్నారు. కానీ 10 మంది ఎమ్మెల్యేల్లో ఇప్పటివరకు 8 మంది ఎమ్మెల్యేలు తమకు ఇచ్చినటువంటి నోటీసులకు, అంటే స్పీకర్ నుంచి తమకు అందినటువంటి నోటీసులకు వివరణ ఇచ్చారు. అనంతరం తమ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు కూడా స్పీకర్ ముందు పెట్టారు. కానీ కడియం శ్రీహరి అండ్ దానం నాగేందర్ మాత్రం ఇప్పటి వరకు, అంటే గతంలో ఒకసారి స్పీకర్ ఛాంబర్ నుంచి వాళ్లకు నోటీసులు వెళ్ళినప్పటికీ కూడా దానిపైన స్పందించలేదు. ఆ సమయంలో విచారణకి రావాలి అని కోరినటువంటి సమయంలో కూడా విచారణకు రాలేదు. అయితే ఇప్పుడు ఒకవైపు సుప్రీంకోర్టు ఆదేశాలు, మరొక వైపు 4 వారాలే గడువు ఉంది. సో ఈ నేపథ్యంలో మరొకసారి తమ పైన వచ్చినటువంటి ఆరోపణలకు ఏదైతే వివరణ ఉంటుందో అది ఇవ్వాలి అంటూ కూడా అఫిడవిట్ దాఖలు చేయాలి అంటూ కూడా దానం నాగేందర్కి, కడియం శ్రీహరికి స్పీకర్ ఛాంబర్ నుంచి కాసేపటి క్రితమే నోటీసులు కూడా వెళ్ళాయి. అయితే ఇప్పటి వరకు మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్ కండువా పైన, బీఆర్ఎస్ గుర్తు పైన గెలిచి అనంతరం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత ఈ 10 మంది ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ని వీడి కాంగ్రెస్లో చేరారు అంటూ కూడా కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మొదటిగా స్పీకర్ని ఆశ్రయించి వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి, వాళ్ళను అనర్హత ప్రకటించాలి అంటూ కూడా ఒకవైపు ఆశ్రయించినప్పుడు స్పీకర్ దీనిపైన ఎటువంటి స్పందన ఇవ్వలేదు. అనంతరం హైకోర్టుని ఆశ్రయించారు. హైకోర్టు కూడా స్పీకర్ నిర్ణయానికే వదిలేసింది. తర్వాత నేరుగా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకి వెళ్లారు. సో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఒకవైపు స్పీకర్ విచారణ వేగవంతం చేశారు. ఇప్పటికే 4 ఎమ్మెల్యేలను కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. ఒకవైపు ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి 4 ఎమ్మెల్యేలు, మరొక వైపు పిటిషన్ దారులైనటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కూడా కూర్చోబెట్టి క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. మొత్తం 4 దఫాలుగా కూడా విచారణ చేశారు. సో ఈ నేపథ్యంలో ఈ ఇద్దరిని కూడా విచారించాలి. అసలు మొదటిగా వీళ్ళ పైన వస్తున్నటువంటి ఆరోపణల పైన అఫిడవిట్ దాఖలు చేయాలంటూ కూడా నోటీసులు జారీ చేశారు. ఇప్పటి వరకు కూడా వీరిద్దరూ ఎందుకు స్పందించడం లేదనుకోవచ్చు. సో ఫైనల్ గా కూడా ఇప్పుడైతే నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో మరి దీనికైనా స్పందిస్తారా? ఒకవేళ ఇప్పుడు కూడా వాళ్ళ నుంచి రియాక్షన్ లేకపోతే నేరుగా స్పీకర్ అయితే చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందనుకోవచ్చా?
ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేలలో 8 మంది పదే పదే చెప్తున్నారు తాము ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని, కాంగ్రెస్ పార్టీలో చేరలేదని. సేమ్ టైం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసింది కూడా కేవలం నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాల కోసమే కలిసామని. అండ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసినటువంటి సమయంలో తమకు కప్పింది కూడా అది కాంగ్రెస్ కండువా కాదని 3 రంగులు జెండాకు సంబంధించినటువంటి కండువా అంటే ఒకవైపు 8 మంది ఎమ్మెల్యేలు చెప్తున్నారు. సో దానికి సంబంధించిన విచారణ అవుతుంది. కానీ ప్రస్తుతం స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కేసు మాత్రం చాలా డిఫరెంట్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళిద్దరు కూడా నేరుగా కాంగ్రెస్ పార్టీ నిర్వహించినటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రస్తుతం నేను ఉన్నటువంటి ఇదే గాంధీ భవన్లో అనేక కార్యక్రమాల్లో టీపీసీసీ పిలుపునిచ్చినటువంటి అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అయితే నేరుగా తన కుమార్తె ఎంపీగా పోటీ చేసినటువంటి సమయంలో కాంగ్రెస్ ప్రచార రథం ఎక్కి దానిపైన తన కూతురు కోసం కాంగ్రెస్ కండువా కప్పుకొని ప్రచారం చేశారు. ఇక దానం నాగేందర్ అయితే మొన్న జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్స్లో నేరుగా కాంగ్రెస్ నుంచి బీఫామ్ తీసుకొని పోటీ చేసినటువంటి పరిస్థితి ఆల్రెడీ మనం చూస్తూ ఉన్నాము. ఒకవైపు ఫిరాయింపులకు సంబంధించినటువంటి కేసు జరుగుతుంటే మరొక వైపు దానం నాగేందర్ కాంగ్రెస్ చేసినటువంటి అన్ని ప్రోగ్రామ్స్లో కూడా పార్టిసిపేట్ చేస్తూ వస్తున్నారు. అయితే ఇలాంటి సమయంలో ప్రస్తుతం వీళ్ళిద్దరిది కేసు అనేది చాలా క్రూషియల్గా మారింది. సో ఈ నేపథ్యంలో ఒకవేళ వీళ్ళిద్దరు ఇప్పుడు గతంలో కూడా విచారణకు పిలిచినప్పుడు హాజరు కాలేదు, గతంలో కూడా నోటీసులు ఇస్తే దానికి వివరణ ఇవ్వలేదు, ఇప్పుడు మాత్రం అఫిడవిట్కి వివరణ ఇవ్వకపోతే మాత్రం నెక్స్ట్ స్పీకర్ వీళ్ళిద్దరిని కూడా అనర్హులుగా ప్రకటించేటటువంటి, డిస్క్వాలిఫై చేసేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఇందులో భాగంగా అసలు డిస్క్వాలిఫైగా ప్రకటిస్తే మాత్రం ఖచ్చితంగా మరొక 6 ఏళ్లు కూడా వీళ్ళిద్దరూ పోటీ చేయడానికి వీలు కాదు. సో ఈ నేపథ్యంలో దానం నాగేందర్ తన పదవికి రాజీనామా చేయబోతున్నారు అంటూ కూడా పెద్ద ఎత్తున గత కొద్ది రోజుల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. మొన్న కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు జరిగినటువంటి సమయంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే పదవికి దానం నాగేందర్ రాజీనామా చేస్తారు. అనంతరం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అఫీషియల్గా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తారు అనే ఎన్నో వార్తలు వచ్చినప్పటికీ కూడా అదంతా కూడా నిజం కాలేదు. నవీన్ యాదవ్ పోటీ చేశారు, గెలిచారు. కానీ ఇప్పుడు మాత్రం 6 ఏళ్లు వృధా చేయకుండా డిస్క్వాలిఫై చేయకంటే ముందే అంటే మరొక 2-3 రోజుల్లోనే ఖైరతాబాద్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి అంటూ కూడా దానం నాగేందర్ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఎలా అయినా సరే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చూపిస్తున్నటువంటి ఆధారాలు అండ్ వీళ్ళు ఇచ్చేటటువంటి వివరణ ఏదైనా సరే మొత్తానికి వీళ్ళిద్దరిని డిస్క్వాలిఫై చేసేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు కడియం శ్రీహరి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు అనేది తెలియదు. కానీ ఇప్పటికీ చూసుకున్నట్టయితే ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలు 10 మంది కూడా అటు బీఆర్ఎస్ తో కూడా కనెక్ట్ అవ్వట్లేదు, ఇటు కాంగ్రెస్ తో కూడా మేము లేమంటూనే చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే ఇప్పుడు మరో పక్కనైతే ఏదైతే మొన్న సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన అనంతరం కూడా అటు బీఆర్ఎస్ కానివ్వండి, బీఆర్ఎస్ తరపు లాయర్లు కూడా ఖచ్చితంగా 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు అయితే వస్తాయి, సో దీనిపై అయితే ఒక కొలికి వచ్చే అవకాశం లేదంటూ కూడా కరాఖండిగా అక్కడ చెప్పిన సిచ్యువేషన్ కూడా మనం చూసాము. సో ఇప్పుడు వీరిద్దరి విచారణ కూడా వేగవంతం చేసినట్టయితే దీనిపై ఒక కొలిక్కి రాబోతుంది అనుకోవచ్చా? మరి స్పీకర్ కానీ అటు సుప్రీం కోర్టు ఎలాంటి నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంటుంది అనుకోవచ్చు? ఖచ్చితంగా వీళ్ళిద్దరిని విచారించేటటువంటి అంత అవకాశం అయితే రాదనే చాలా క్లారిటీగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకి అఫిడవిట్ దాఖలు చేయమని చెప్పారు. సో వీలైనంత త్వరగా ఈ ఇద్దరు కూడా రాజీనామా చేసేటటువంటి ఆలోచనలోనే ఉన్నారు. ఎందుకంటే వివరణ ఇచ్చి దాని తర్వాత దానిపైన ఒక నివేదిక తయారు చేసి అది సుప్రీంకోర్టుకి పంపించి ఇదంతా కూడా చాలా లెంతీ ప్రాసెస్. సో ఈ మిడిల్లోనే వీళ్ళిద్దరిని కూడా డిస్క్వాలిఫై చేసేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది వీళ్ళిద్దరు కాంగ్రెస్ అంటే కడియం శ్రీహరి కానివ్వండి, దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నారని, పార్టీ నిర్వహించినటువంటి కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారని వీళ్ళిద్దరిది చాలా క్లియర్గా కనిపిస్తుంది. వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరారు అని. సో వీళ్ళకి నెక్స్ట్ ఉన్నటువంటి ఆప్షన్ ఖచ్చితంగా వీళ్ళిద్దరిని డిస్క్వాలిఫై చేయడమే. సో డిస్క్వాలిఫై అయ్యి 6 సంవత్సరాలు వృధా చేసుకొని కంటే ముందే రాజీనామా చేసి తర్వాత అఫీషియల్గా కాంగ్రెస్లో జాయిన్ అవ్వచ్చు, తమకు ఇష్టం వచ్చిన ఏ పార్టీలోనో జాయిన్ అవ్వచ్చు. ఆ పార్టీ నుంచి ఎలానో అక్కడ ఉప ఎన్నికలు వస్తాయి కాబట్టి అప్పుడు అక్కడ నుంచి పోటీ చేయొచ్చు. సో వివరణ ఇచ్చి తర్వాత విచారణ చేసి ఇదంతా కంటే ముందే ఇద్దరు కూడా రాజీనామా చేస్తారు అనే వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అండ్ అదే ఆలోచనలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గడ్డం ప్రసాద్తో మాట్లాడారు. సేమ్ టైం లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్గా ఉన్నటువంటి శ్రీధర్ బాబుని అండ్ కొంతమంది న్యాయ నిపుణులతో చర్చించి ఫర్దర్గా ఎటువంటి లీగల్ కాన్సిక్వెన్సెస్ రాకుండా ముందుకు వెళ్ళాలి అంటూ కూడా కోరారు. అయితే దానం నాగేందర్ కూడా తన సొంత న్యాయ నిపుణులతో చర్చిస్తున్నటువంటి సమయంలో కూడా రాజీనామా చేస్తేనే మంచిది అని అతనికి సూచిస్తున్నట్టుగా
అన్నట్టుగా తెలుస్తోంది. సో మొత్తానికైతే ఫిరాయింపుల కేసుకి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు స్పీకర్ అయితే వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈలోపే వీళ్ళిద్దరిని అఫిడవిట్ దాఖలు చేయాలని కోరారు. మరి అఫిడవిట్ దాఖలు చేస్తారా? దాఖలు చేసిన తర్వాత స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? అసలు స్పీకర్ నిర్ణయం కంటే ముందే వీళ్ళిద్దరు కూడా తమ పదవులకి రాజీనామా చేస్తారా అనేది మాత్రం వేచి చూడాలి. అఖిల. రైట్ హేమ, థ్యాంక్ యూ. సో అయితే అటు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశానికి సంబంధించి కూడా అటు కడియం శ్రీహరి, దానం నాగేందర్ ఇప్పటి వరకు ఎక్కడ కూడా వారు స్పందించలేదు. అయితే మరొకసారి ఈ రోజు స్పీకర్ అయితే నోటీసులు జారీ చేశారు. మరి ఇప్పుడైనా దానికి స్పందించి వీళ్ళు విచారణకు హాజరవుతారా లేదంటే రాజీనామా చేస్తారనే పలు ప్రశ్నలు కూడా తెర మీదకైతే వస్తున్నాయి. మరి దీనికి ఈ రోజు అయితే వాళ్ళ నుంచి ఒక ఆన్సర్ వస్తుందని కూడా అందరూ వెయిట్ చేస్తున్నారు. మరి చూడాలి ఈ రోజు స్పీకర్ పంపించిన నోటీసులకు వారు స్పందిస్తారా, ఏం జరుగుతుంది అనేది కూడా వేచి చూడాలి.